ఈరోజు కార్తీక దీపం సీరియల్లో దశరథు సుమిత్ర శౌర్యతో సరదాగా మాట్లాడుతూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న ఒక బొమ్మను చూసి శౌర్య చాలా బాగుంది అని ముచ్చటపడుతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే ఆ బొమ్మని తనని తీసుకోమని చెప్తాడు. ఇక సుమిత్ర అయితే జోష్న చిన్నప్పటి బొమ్మలు బట్టలు అన్నిటినీ శౌరికి చూపిస్తూ అందులో ఒక ఫ్రాక్ తీసి శౌరికి వేస్తుంది. ఇక అది చూసిన దశరథ్ అయితే ఈ ఫ్రాకు నీకు చాలా బాగుంది శౌర్య, నువ్వే ఉంచుకో అని తనతో చెప్తూ ఉంటాడు. మరి ఈ బొమ్మ కూడా నేనే ఉంచుకోనా అని శౌర్య అడుగుతుంటే ఆ బొమ్మే కాదు మరో బొమ్మ కూడా తీసుకోమని తనతో చెప్తూ ఉంటాడు. ఇక శౌర్య తనకు నచ్చిన బొమ్మ తీసుకొని అమ్మకు చూపిస్తాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే జోష్న ఆ ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ ఉంటే నాకు చిన్నప్పటి జోష్నానే గుర్తుకొస్తుందండి అని దశరథతో చెప్తూ ఉంటుంది. ఇక దశరథ్ కూడా నాకు కూడా అంతే సుమిత్ర, చిన్నప్పటి జోష్నానే గుర్తుకొస్తుంది, శౌరికి ఆ డ్రెస్సు చాలా బాగుంది కదా అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అనసూయ వంటగదిలో ఉండడం చూసి ఇక అక్కడికి పారిజాతం వచ్చి అందరూ బయటుంటే నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ అయితే మీరు డబ్బులంతా వంట రూమ్లో దాస్తారంట కదా, 2 కట్టలు తీసుకెళ్దామని వచ్చాను అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే నీదలాంటి బుద్ధే వంకర బుద్ధి అని తనని తిడుతూ ఉంటుంది. ఇక అనసూయ అయితే మీరేదో కానట్టు మీది కూడా వంకర బుద్ధే కదా అని తనతో అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే కోపంగా నన్నే అంత మాట అంటావా, అయినా నీ బుద్ధి నాకు తెలుసులే, మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడతావు అని అంటూ ఉంటుంది. ఇక అనసూయకి ఇంకా చాలా కోపం వచ్చి ఏమమ్మో నోరు లేస్తుంది ఏంటి, నీలాగా కాదు నేనెప్పుడు ఒకేలా ఉంటాను అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఉంటావు, నేను అని తెలియకుండానే నన్ను ఎన్నో మాటలు అన్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నోటుకొచ్చినట్టు తిట్టావు అని అంటూ ఉంటుంది. నేను మిమ్మల్ని తిట్టానా ఎప్పుడు అని అనసూయ అనుమానంగా అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అప్పుడే అని నాలుగు ఖర్చుకొని అరే అది ముష్టి గెటప్ కదా, తనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ సైలెంట్గా ఉండిపోతుంది. ఇక పారిజాతం మాటలకి అనసూయ అయితే అనేసావు కానీ ఎప్పుడు అనేది చెప్పడం లేదు, నేను మిమ్మల్ని ఎప్పుడు తిట్టాను అది కరెక్ట్గా చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే మనసులో అనవసరంగా నోరు జారానే, ఇది వదిలేలా లేదే, ముష్టి గెటప్లో ఉన్నప్పుడు అన్నావని ఎలా చెప్పుకోగలను అని మనసులో అనుకుని ఊరికే ఒక మాట అన్నాను లేవే అంతే వదిలేయి అని తన ముఖం పక్కకు పెట్టేసి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక ఆ యాంగిల్లో పారిజాతం ముఖం చూసిన అనసూయకు డౌట్ వచ్చి మీరు అలాగే ముఖం పక్కకు వంచండి అని అంటూ ఉంటుంది. ఇక ఎందుకే అని పారిజాతం కోపంగా కంగారు పడుతూ అంటూ ఉంటే ఇక అనసూయ అయితే అరే ఉంచండి, ముఖం కాస్త పక్కకు తిప్పండి, ఈ కళ్ళజోడు తీసేయండి, చేత్తో ఈ కప్పు పట్టుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక పారిజాతానికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అనసూయ అయితే కొంచెం మెల్లకన్ను పెట్టండి అని ప్రతిదీ చెప్పి చేస్తూ ఉంటుంది. ఇక పారిజాతానికి కోపం వచ్చేస్తూ అమ్మో దీనికి దొరికేస్తున్నానరా దేవుడా అని మనసులో అనుకుంటూనే ఏంటి ఇదంతా, నన్నెందుకు ఇలా చేయమంటున్నావు, నన్నెందుకు మెల్లకన్ను పెట్టమంటున్నావు అని అంటూ ఉంటుంది. ఇక అనసూయ అయితే ఇదే గెటప్లో మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే కోపంగా ఎక్కడ పడితే అక్కడ చూడడానికి నేనేమైనా చెత్తేరుకునేదాన్నే వదులు అని తనని తిడుతూ ఉంటుంది. ఇక ఆ మాటతో అనసూయ గుర్తొచ్చింది, ఆ రోజు చెత్తేరుకోవడానికి వచ్చింది నువ్వే కదా అని ఆ గెటప్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే చాలా కంగారు పడిపోతూ నాకేం పనిలేదనుకున్నావా మీ ఇంటి చుట్టూ తిరగడానికి అని పారిజాతం అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అనసూయ అయితే డౌటే లేదు, ఆ రోజు చెత్తేరుకొని మనిషి గెటప్లో వచ్చింది ఈ పారిజాతం గారే, ఖచ్చితంగా ఈవిడే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న పారిజాతం అయితే ఇంటికి వచ్చిన కాంచన మీద శివనారాయణకి కోపం వచ్చేలాగా చేసి తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి శౌర్య వస్తుంది. తను వేసుకున్న డ్రెస్ చూసి ఇది నీకెక్కడిది అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక శౌర్య అయితే నాకు అమ్మమ్మ ఇచ్చింది, తనే నాకు ఈ డ్రెస్ వేసింది అని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న చాలా కోపడిపోతూ శౌర్యని తీసుకుని పద నీ సంగతి తెలుస్తాను అని సుమిత్ర దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక కోపంగా సుమిత్రతో అంటూ ఉంటుంది, నా బట్టలు తనకి ఎందుకు ఇచ్చారు, నా మీద ప్రేమ ఉంటే నా జ్ఞాపకాలు కావాలంటే నాలోనే చూసుకోండి, ఎవరికో బట్టలు వేయడం ఏమిటి, నన్ను చంపాలనుకున్న దాని కూతురికి ఈ బట్టలు ఎలా ఇస్తారు అని కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇక దశరథు సుమిత్ర అయితే జోష్నకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఎవరి మాట వినని జోష్న ఈ జ్ఞాపకాలు ఉండడం వల్లే కదా తనకి బొమ్మలు బట్టలు ఇచ్చారు, వీటినే లేకుండా చేస్తాను అని తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న బొమ్మల్ని బట్టల్ని తీసి విసిరి కొడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా తను ఎవరి మాట వినకుండా అలాగే బిహేవ్ చేస్తూ అన్నీ విసిరిసి కొడుతూ ఉంటుంది. ఇక తన ప్రవర్తనకి దశరథు సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటారు.
ఇక అక్కడికొచ్చిన కాంచన, అనసూయ, కార్తీక్ అయితే అలాగే జోష్నను చూస్తూ ఉంటారు. జోష్న అయితే కోపంగా దీపతో ఆ బొమ్మల్ని, బట్టల్ని బయట పడేయమని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అవి తీసుకొని జోష్నతో చెప్తూ ఉంటాడు. నీ దృష్టిలో బొమ్మలు, బట్టలే అనుకుంటున్నావేమో. ఈ బట్టలు నువ్వు వేసుకొని ఈ బొమ్మలతో నువ్వు ఆడుకున్నప్పుడు అది చూసి అత్త, మామయ్య ఎంత మురిసిపోయినారో, ఎంత సంబరపడిపోయినారో నీకు తెలీదు. ఇంతెందుకు శౌర్య ఈ ఫ్రాకు వేసుకున్నా అందులో కూడా వాళ్ళు నిన్నే చూసుకొని ఉంటారు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అనసూయతో చెప్తూ ఉంటాడు. అనసూయ గారు, ఈ బొమ్మల్ని, బట్టల్ని మూట కట్టండి, మన ఇంటికి తీసుకెళ్దాం అని చెప్తూ ఉంటాడు. ఇక అనసూయ ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బొమ్మల్ని, బట్టల్ని అందులో వేస్తుంది. ఇక కార్తీక్ సుమిత్రతో చెప్తూ ఉంటాడు. నీ కూతురి జ్ఞాపకాలు ఎక్కడికి పోలేదత్తా, నా దగ్గరే జాగ్రత్తగా ఉంటాయి. నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చి చూడొచ్చు. ఒకవేళ ఆ బొమ్మలు, బట్టలు నీ మనవరాలికి ఇవ్వాలని నీ మనసులో ఉండుంటే నీ కోరిక నెరవేరినట్టే అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో సుమిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక జోష్న అయితే అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నాడు ఏంటి బావా అని అనుకుంటూ ఉంటుంది. ఇక దీప జోష్నతో చెప్తూ ఉంటుంది. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలీదు, అది వదులుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే అలాంటి పరిస్థితి నాకెప్పుడు రాదు అని కోపంగా చెప్తూ ఉంటుంది. ఇక దీప ఏమో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు అని అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.